బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ భరోసా కల్పించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ భరోసా కల్పించారు. డయేరియా ప్రబలిన దమ్మల వీధి, కండ్ర వీధిలోని బాధిత కుటుంబాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మృతి చెందిన మండల సురేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు తమ సమస్యలను మంత్రికి వివరించారు. డయేరియాతో బాధపడుతున్న దమ్మల వీధి, గోల్కొండ వీధికి చెందిన కెల్లి రమణమ్మను పరామర్శించి వాంతులు విరేచనాలు అవుతున్నాయా లేదా అని అడుగగా తగ్గినట్లు రమణమ్మ చెప్పారు. ఆరోగ్యం బాగుందా లేదా అని మంత్రి అడుగగా ప్రస్తుతం బాగానే ఉన్నట్లు రమణమ్మ మంత్రికి వివరించారు. వేడి చేసిన నీటిని మాత్రమే త్రాగాలని మంత్రి సూచించారు. ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, అధైర్యం పడకుండా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పరామర్శలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాని మీద వెంటనే లోకల్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు, జేసీ గారు, మిగతా అడ్మినిస్ట్రేషన్ వెంటనే దాని మీద యాక్చువల్గా యాక్ట్ కావడం, తర్వాత వెంటనే ఎమ్మెల్యే గారు రావడం, ఇమీడియట్గా లోకల్గా ఉన్న కిమ్స్ కావచ్చు, ఇంకా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కాంటాక్ట్ పేషెంట్స్ని ఇమీడియట్గా కట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా మొత్తం ఇంతవరకు 102 కేసులు వచ్చినాయి. అందులో 13 డిశ్చార్జ్ అయిపోయినాయి. మరొక 85 కేసులు హాస్పిటల్లో ఉన్నాయి. 85 కేసులు కూడా 2 కేసులు తప్ప మిగతా స్టెబిలిటీగా ఉన్నాయి. ఆ 2 కేసులు కూడా యాక్చువల్గా డయాలసిస్ అవసరం, డయాలసిస్ చేస్తున్నాం. నేను హాస్పిటల్స్కి అడ్మినిస్ట్రేషన్ ఎమ్మెల్యే గారికి అందరికీ ఇవన్నీ 4.5 సచివాలయ ఏరియాలు, సచివాలయం తీసుకుంటే 4.5 సచివాలయ ఏరియాలు వచ్చింది. అందులో కూడా పర్టికులర్గా ఒక సచివాలయ ఏరియాలో దాదాపు 50% వచ్చినాయి. మిగతా 3.5 సచివాలయ ఏరియాలో మిగతా 50% వచ్చినాయి. ఈ దొమ్మల వీధి, అదేవిధంగా మోడేటి వీధి, కండ్ర వీధి, తర్వాత మంగవారి తోట, ఈ ఏరియాలో యాక్చువల్గా ఎత్తున ఆడుతుంది. దాని మీద కలెక్టర్ గారు 50 టీములు పెట్టి ఈ 4.5 సచివాలయం ఏరియాలో యాక్చువల్గా డెత్, మరొకటి ఏంటంటే యాక్చువల్గా ఇంటి దగ్గర ఎవరైతే చనిపోయారో అది డౌట్. యాక్చువల్గా దాని మీద కలెక్టర్ గారు యాక్చువల్గా అంటే పోస్ట్ మార్టం ఇచ్చారు. పోస్ట్ మార్టం రిజల్ట్స్ కూడా అంటే ఆ టిష్యూని కల్చర్ టెస్ట్ చేస్తే అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని కూడా ఏంటంటే డిక్లేర్ చేస్తారు. దాచేస్తున్నారు, అందుకనే పోస్ట్ మార్టం చేశారు, టిష్యూని కల్చర్ పంపించారు. అది రాగా సార్ 25 ఈరోజు 102 అయ్యాయి. రేపటికి ఇంకా పెరుగుద్దంటారా, స్టేబుల్ అయ్యేది అంటే? జనరల్గా నిన్నటికి వాడికి తగ్గుతూ ఉన్నాయి. యాక్చువల్గా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కేసు యాక్చువల్గా నేను తీసుకోవడం జరిగింది. డిశ్చార్జ్ అయినవాడు, ఉండేవాడు. అయితే ఇవాళ డాక్టర్లు చెప్పిన ప్రకారం కూడా ఏంటంటే డాక్టర్లు డాక్టర్ వచ్చే కేసులు యాక్చువల్గా ఎటువంటి కేసులు అంటే హెల్తీగా ఉన్నవాడు వస్తారు. ఫస్ట్ డే వచ్చిన వాళ్ళు ఎవరంటే ఎక్కువగా ఏజ్డ్ పీపుల్ వచ్చారు. నెక్స్ట్ డే ఒక 3 వచ్చేది. ఇవాళైతే హెల్తీ అంటే ఫిజికల్గా బాగా ఉండేవాడు వస్తారు. జనరల్గా ఏంటంటే జనరల్గా ఇక్కడ వాటర్ కానీ ఇటువంటి 72 అవర్స్ తర్వాత దాని ఎఫెక్ట్ ఉంటుంది. కొంతమందికి 72 అవర్స్కి మోషన్స్ వస్తాయి, 48 అవర్స్. అందువల్ల మనం రేపు ఈవినింగ్ దాకా బహుశా దీని ఎఫెక్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. నెలలో ఏదన్నా సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించి ఏర్పాటు చేశారు. డోర్ టు డోర్. నిజంగా కలెక్టర్ గారు యాక్చువల్గా ఎందుకంటే లోకల్గా పబ్లిక్ కూడా యాక్చువల్గా చెప్పేది ఏంటంటే కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు దాని మీద విషయం చేశారు. అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మాట్లాడారు. వాళ్ళు కూడా యాక్చువల్గా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.
అక్కడ పేషెంట్స్తో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా నిన్నటికంటే నిన్న చేరిన వాళ్ళు వాడే ఉంటారంటే నిన్నటికంటే వాళ్ళు better ఉన్నారు. మొన్న చేరిన వాళ్ళు అయితే సార్ ఆల్మోస్ట్ తగ్గింది. అయితే కలెక్టర్ గారు సేఫ్ సైడ్ తగ్గినా ఒకరోజు అడిషనల్గా ఉంచి వాళ్ళని డిశ్చార్జ్ చేయమన్నారు. లేకుంటే ఇప్పుడున్న 88 మందిలో దాదాపు 45 మందిని డిశ్చార్జ్ చేయొచ్చు. ఏదేమైనా మరొక రోజు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని. అయితే దీన్ని ఐడెంటిఫై చేయడానికి అటు పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ గారు యాక్చువల్గా నేను అతను తీసుకొచ్చాను. వారు యాక్చువల్గా జనరల్గా ఇవి వచ్చినప్పుడు 99% 2 కారణాలు. ఒకటి వాటర్, రెండోది ఫుడ్. కాబట్టి వాటర్ టెస్ట్ పంపించారు. ప్రిలిమినరీ టెస్ట్లు అయితే ఏమీ లేదు. బట్ దాని కల్చర్ టెస్ట్లో మనకు క్లారిటీ వస్తుంది. కల్చర్ టెస్ట్ రేపు ఈవినింగ్ లోపల వస్తుంది. రేపు ఈవినింగ్ లోపల వచ్చిన తర్వాత నెక్స్ట్ మెజర్స్ ఏం తీసుకుంటుంది. థ్యాంక్ యూ.